నమస్కారము. మొట్టమొదలు నా ధన్యవాదాలు మన ఎలక్షన్ డ్యూటీ మీద ఉన్న పోలీస్ మిత్రులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, రెవెన్యూ, టీచర్స్ అందరికీ ధన్యవాదాలు. వాళ్ళు ఓటింగ్ వాళ్ళది మొన్ననే అయిపోయింది. ఫస్ట్ ఫేజ్ ఓటింగ్ అయిపోయింది. భారీ సంఖ్యలో వచ్చి ఓటింగ్ చేసిండ్రు. వాళ్ళు నేను అనుకుంటా దాదాపు 80% ఓటింగ్ చేసిండ్రు. వాళ్ళు ఏదో ఇతరులకు ఆదర్శంగా ఇది, ఎందుకంటే ఇది బాధ్యత, మన బాధ్యత. ఒక భారతీయుడు ఉంటే, ప్రజాస్వామ్యంలో ఉంటే ఒక బాధ్యత ఓటింగ్ అని వాళ్ళు అందరికీ చూపెట్టిండ్రు. ఈసారి ఇవాళ పొద్దుగాల సంది చాలా సంతోషం. వాతావరణం చల్లగా ఉన్నది. కానీ ఓటింగ్ పొద్దుగాల మంచిగా మొదలైంది. మధ్యాహ్నం కొంచెం మధ్యాహ్నం 11 నుంచి చాలా స్లో అయింది. కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే 80% దాటింది చేవెళ్ళ ప్రాంతంలో. కానీ ఇప్పుడు పరిగిలు ఉన్నాం, ఇక్కడ ఓన్లీ 50% దాటింది. తక్కిన వాళ్ళు కూడా అందరూ వచ్చి ఓటింగ్ వేయాలని కోరుతున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాలు, అన్ని మతాలు, కులాలు, పట్టణపోళ్ళు, గ్రామీణ ప్రాంతంలో అందరూ కూడా ఓటేస్తేనే అది ప్రజాస్వామ్యం బలంగా అవుతుంది. ఒక వర్గం వేసి ఇంకో వర్గం వేయకుంటే అది మంచిది కాదు ప్రజాస్వామ్యంకి. పట్టణం ప్రాంతంలో ముఖ్యంగా చాలా తక్కువ ఉన్నది. పట్టణం పోళ్ళని నిజంగానే చదువుకున్న వాళ్ళు ఓటేస్తలేరు. వాళ్ళు బయటకు వచ్చి ఓటేయాలని విజ్ఞప్తి. చాలా సంతోషం. కానీ పరిగిలో కూడా పెరిగే అవకాశం ఉంది ఓటింగ్ శాతం. అండ్ ఓటింగ్ శాతం ఎంత పెరిగితే నాకు అంత సంతోషం. వాతావరణం చల్లగా ఉన్నది. నా నమ్మకం ఏంటంటే చేవెళ్ళ ప్రజలు కూడా చల్లగా ఉంటారని నా నమ్మకం. థ్యాంక్ యూ.